Hi guys, a very good morning to all of you. Name Meera Vikran. Welcome back to our channel. So today I'm in TVS Motor Soul 4.0 event which is happening in Goa. So ఇక్కడ కంప్లీట్ అన్ని రేసింగ్కి సంబంధించిన అన్ని బైక్స్ కూడా లైన్ అప్ అయినాయి. సో ఈరోజు ఈ వీడియోలో నేను మీకు చూపించబోయే బైక్ TVS Apache RTE. సో ఈ బైక్ ఏంటంటే కంప్లీట్లీ ఎలక్ట్రిక్ రేస్ బైక్. సో TVS నుండి బైక్ అయితే చూడడానికి ఆల్మోస్ట్ సూపర్ బైక్ లాగానే ఉంది. కంప్లీట్లీ కార్బన్ ఫైబర్ అంటే కంప్లీట్లీ ప్రతి పార్ట్ ఆల్మోస్ట్ అంతా కూడా కార్బన్ ఫైబర్ తయారు చేసింది, ఇంక్లూడింగ్ వీల్స్. మనం BMW S1000లో ఏదైతే ఆ వీల్స్ మనం డైరెక్ట్ చూస్తామో ఐ కెన్ సీ హియర్ డైరెక్ట్లీ క్లియర్ కనబడుతున్నాయి. టైర్స్ కూడా కంప్లీట్ స్లిక్ టైర్స్ ఉన్నాయి. సో ఈ బైక్లో ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయి, కాంపోనెంట్స్ ఉన్నాయి అనేది ఒకసారి నేను చూపిస్తా. సో వీడియో ఎండ్ వరకు చూడండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మోర్ వీడియోస్ కమింగ్ అప్ సూన్. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో ఇన్ ఫస్ట్ పర్సన్ వ్యూ. సో దిస్ ఈజ్ ద TVS Apache RTE. సో బైక్ డిజైన్ లాంగ్వేజ్లో మాత్రం అసలు కంప్లీట్ సూపర్ స్పోర్ట్ సూపర్ బైకే. ఇది ఎలక్ట్రిక్ బైక్ అనమాట. సో ఎలక్ట్రిక్ బైకే మీకు ఆల్మోస్ట్ ఈ బండి పవర్ అవుట్పుట్ ప్రొడ్యూస్ చేసేది మీకు BHPలో క్యాలిక్యులేట్ చేసుకుంటే 79 BHP పవర్ అనేది మీకు ఈ బండి ప్రొడ్యూస్ చేస్తుంది, విచ్ ఇస్ కంప్లీట్లీ లిక్విడ్ కోల్డ్ ఎలక్ట్రిక్ మోటార్ అనమాట. ఒకవేళ మీరు కిలోవాట్స్లో చూసుకుంటే 59 kWh ప్యాక్ అనేది ఉంటుంది. సో దీని బ్యాటరీ ప్యాక్ ఏదైతే ఉంటుందో ఇదంతా కూడా మనకి ఈ కార్బన్ ఫైబర్ ఉంది కదా, ఈ షెల్ లోపట్ల మనకి ప్లేస్ అయి ఉందన్నమాట. సో ఇది మనకి స్ట్రెస్ మెంబర్లాగా యాక్ట్ చేస్తుంది. ఈ కార్బన్ ఫైబర్ ఏదైతే బాక్స్ ఉంటుందో దాని లోపల సెల్స్ ఉన్నాయి. ఈ సెల్స్ కూడా కంప్లీట్లీ లైక్ ఫాస్ట్ న్యూ జనరేషన్ బ్యాటరీ సెల్స్ ఉన్నాయి. అండ్ హియర్ ఐ కెన్ సీ స్టీరింగ్ డ్యాంపర్ దీని లోపల ఉంది. సో కంప్లీట్లీ నేను ఫ్రంట్ నుంచి చూస్తాను. సో ఇది మనకి మెయిన్గా ఫ్రంట్ నుంచి చూస్తే ఇది ర్యామ్ ఇంటెక్ ప్లేస్లో ఇక్కడ ఈ గ్యాప్ ఉంది కదా, ఇది డైరెక్ట్గా రేడియేటర్ కోసం గాలి వెళ్తుంది. సో నార్మల్ రేస్ బైక్స్ ఏవైతే ఉంటాయో ఈ రేస్ బైక్స్లలో మనకి RR310 కూడా ఇంకోటి ఫాస్ట్ రేస్ బైక్ ఉంటుంది. సో దాంట్లో మీకు డైరెక్ట్ ర్యామ్ ఇంటెక్ ఉంటుంది, కానీ ఇక్కడ ఓపెన్ ప్లేస్ ఉండడం వల్ల రేడియేటర్కి డైరెక్ట్ ఎయిర్ అనేది వెళ్తుంది. అండ్ ఈ టైర్స్ చూస్తున్నారు కదా కంప్లీట్లీ స్లిక్ టైర్స్. అండ్ ఇవి కంప్లీట్లీ కార్బన్ ఫైబర్ వీల్స్. సో BST అని చెప్పేసి రాస్తుంది, కంప్లీట్లీ కార్బన్ ఫైబర్. అసలు క్రేజీ అనిపిస్తుంది ఈ వీల్ చూస్తుంటేనే. అండ్ ఈ డిస్క్ కూడా లైక్ డిస్క్ థిక్నెస్ అనేది చాలా ఎక్కువ ఉంది. దిస్ ఇస్ 340 mm డిస్క్. క్రేజీ ఏంటంటే దీస్ ఆర్ బ్రెంబో డిస్క్ బ్రేక్స్, రేడియల్ మాస్టర్ 4 piston క్యాలిపర్స్ విత్ స్టీల్ బ్రేడెడ్ కేబుల్స్, ఓల్ ఇన్ సస్పెన్షన్. అండ్ ఈ పైన ఇక్కడ చూడండి అడ్జస్టబుల్ సస్పెన్షన్స్ అండ్ బ్రెంబో మాస్టర్ సిలిండర్ విత్ అడ్జస్టబిలిటీ, ప్రెజర్ సెట్టింగ్స్ కూడా వచ్చింది. అండ్ ఇది కంప్లీట్లీ రేస్ స్క్రీన్. సో దీనిలో ల్యాప్ టైమర్, షిఫ్ట్ లైట్స్, అన్నీ ఎవ్రీథింగ్ అంతా కూడా లోడెడ్. దీంట్లో అంటే సూపర్ బైక్ రేసింగ్లలో ఏవైతే ఫీచర్స్ ఉండాలో అవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ దీనిలో కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఇదైతే పార్ట్ ఉందో ఇది కూడా కొంచెం టకిన్ కోసము. సో ఇది కంప్లీట్గా ఈ యాంగిల్లో చూస్తే మాత్రం చాలా పెద్దగా ఉంది ఇది ఈ పార్ట్. సో ఇది మనకి కంప్లీట్ సైడ్ ప్రొఫైల్. బైక్ అయితే చూడడానికి చాలా బాగుంది. రియల్గా ఇలాంటి డిజైన్ తోటి అసలు బండి ప్రొడక్షన్లోకి వస్తే మాత్రం TVS కంపెనీ అసలు వేరే లెవెల్ అయిపోతుంది. 200cc ఒకటి వాళ్ళు తెస్తామంటున్నారు, బట్ ఏమో చూడాలి ఇన్ ఫ్యూచర్లో. ఇక్కడ స్వింగ్ ఆర్మ్ చూడండి, స్వింగ్ ఆర్మ్ డిజైన్ కూడా కంప్లీట్లీ డిఫరెంట్ ఉంది. వెనకాల కూడా ఓల్ ఇన్ సస్పెన్షనే, కంప్లీట్లీ అడ్జస్టబుల్, కంప్రెషన్, రీబౌండ్, ప్రీలోడ్, చైన్ డ్రైవ్ వచ్చింది. సో నో గేర్స్, నథింగ్. సో మీకు ఇక్కడ క్లచ్ లివర్ ఇది కూడా ఏముండదు. సో జస్ట్ ఆన్ చేసి జస్ట్ థ్రాటిల్ ఇవ్వడమే, దట్స్ ఇట్. అండ్ ఈ టైర్ హగ్గర్ కూడా అంతా కూడా కార్బన్ ఫైబర్ ఎవ్రీవేర్ కార్బన్ ఫైబర్సే. సో ఇక్కడ పైన ఈ వెనకాల టైర్ ప్రొఫైల్ అనేది కొంచెం చిన్నగా ఉంది, ఎందుకంటే నార్మల్ మనకి RR310 బైక్ ఉంటుంది దానికి 150 సెక్షన్ వస్తుంది, కానీ ఈ రేస్ బైక్స్లో ఏంటంటే 140 సెక్షన్ ఉంది. సో ఇది కొంచెం టైర్ థిన్ ఉంది, ఈజీగా బండి అనేది లీన్ అవుతుంది. సేమ్ కార్బన్ ఫైబర్ వీల్. అండ్ వెనకాల కూడా మీకు బ్రెంబో నుంచి బ్రేక్ క్యాలిపర్స్ వస్తున్నాయి. దిస్ ఇస్ 240 mm డిస్క్. ఈ స్వింగ్ ఆర్మ్ క్వాలిటీ అసలు వేరే లెవెల్లో ఉంది. అండ్ ఇక్కడ మనకి బ్రేకింగ్ సిస్టమ్. సో బ్రేకింగ్ సిస్టమ్ టైం కంప్లీట్లీ డిఫరెంట్. ఇదంతా కూడా బ్యాటరీ నుంచి వచ్చే కనెక్టింగ్ వైర్స్ చాలా హెవీగా ఉన్నాయి. అండ్ ఇదంతా కూడా కవర్ చేయడానికి కూడా మీకు ఆల్మోస్ట్ బ్యాక్ సైడ్ వరకు కూడా ఈ ప్యానల్ అనేది వచ్చింది, విచ్ లుక్స్ రియలీ గుడ్. సో ఓవరాల్ బండి అయితే మనకి చూడడానికి ఈ విధంగా ఉంటుంది. సో ఫ్రంట్లో దీనికి సెన్సార్స్ కూడా చూస్తే ఇక్కడ కూడా కంప్లీట్లీ అన్ని సెన్సార్స్ పెట్టి ఉన్నాయి. సో కంప్లీట్లీ రేస్ రెడీ. సో మీకు ట్రాక్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రికార్డ్ చేయాలనుకుంటే ట్రాకర్ కూడా ఆన్ చేసుకున్నామంటే సరిపోతుంది. సో దిస్ ఈజ్ హౌ ద బైక్ ఈజ్ TVS Apache RTE. సో బైక్ అయితే చాలా బాగుంది. ఇన్ పర్సన్ నాకు చాలా నచ్చింది. ఫస్ట్ టైం ఈ బైక్ని చూస్తున్నా.
రియల్లీ ఇంప్రెస్డ్ మీ. టీవీఎస్ నుంచి వన్ ఆఫ్ ది క్రేజీ ఇంజనీరింగ్ అండ్ వెనకాల కూడా యాక్చువల్లీ రాసి ఉంది ఫస్ట్ ఇండియన్ మ్యానుఫ్యాక్చరర్ టు లాంచ్ ఈవీ రేసింగ్. సో దాంట్లో యూజ్ చేసిన బైక్ ఇది. సో మీ అందరికీ చూపిస్తున్నా. ఐఎమ్ రియల్లీ హ్యాపీ. సో చూడండి, వాళ్ళు ఉంటే కూడా ఈ బండిని లైక్ ఇలా ఉంటుంది అని చూపించడం కోసం ఈ వీడియో చేశాను. సో ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో. సో వీడియో మీకు నచ్చితే డెఫినెట్లీ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మోర్ వీడియోస్ కమింగ్ అప్ సూన్. సీన్ అదర్ వీడియో. బాయ్, దిస్ ఇస్ రవికిరణ్ సైనింగ్ ఆఫ్.